ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 15/6/2025 నుండి 21/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి, బుధుడు, గురుడు, కన్యా రాశిలో కేతువు, మరి కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. ఈ విధంగా చంద్రుడు మనకి మకర, కుంభ, మీన రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాన్ని తెలియజేస్తామని చెప్పి అనుకుంటూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి సప్తమాష్టమ నవమ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది. గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. వీళ్ళలోనే 3 గ్రహాలు ఉన్నాయి: రవి, గురుడు, బుధుడు. తృతీయంలో కేతు కాస్త యోగకారకుడు. ఏదైనా సామాన్యమైనటువంటి ఫలితాలు జరిగే అవకాశాలే ఉన్నాయి. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. వార మధ్యలో స్వల్పమైన అనారోగ్య సూచనలు, వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీకు ఒక పెద్దగా క్లారిటీ అయితే ఉండదు. తద్వారా మీరు విజయం సాధించడం చాలా కష్టమవుతూ ఉంటుంది. మరి ఏదో అయిపోతుంది బాగా అనుకుంటాం, అవదు. ఇగో ఇలా చేయాలనుకుంటాం, అలా చేయడం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అయితే మరి ఈ రాశి వారు ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా కూడా డెవలప్మెంట్స్ అంతంత మాత్రమే కనబడుతుంది. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా సామాన్యమైన గతంలో చేసే వ్యాపారమే చేయాలి తప్ప కొత్త వ్యాపారాలంటూ ఈ వ్యాపారం ఆ వ్యాపారం దిగినట్లయితే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఈ రాశుల వారందరూ కూడా విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించండి, మహిళలు జాగ్రత్తలు తీసుకోండి. సామాన్యమైనటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ విశేషంగా చేద్దామంటే మాత్రం ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి సంఖ్యలో 1, రంగుల్లో తెలుపు. ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయాలి, నవగ్రహ ప్రదర్శన చేయాలి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదర్శన చేసి నవగ్రహాలకి ఒకసారి దండం పెట్టుకోండి. తద్వారా దైవ బలం, పెద్దల యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. నవగ్రహ ఆరాధన, నవగ్రహ ధ్యానము, నవగ్రహ శ్లోకాలు మీకు అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మీకు సందేహం ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా పరిష్కార మార్గాన్ని చూద్దాం.